ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద ప్రజల కోసం రేషన్ బియ్యం అందిస్తుంటే దళారులు, రేషన్ మాఫియా మాత్రం అడ్డదారుల్లో ఆ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తూనే ఉన్నారు. తాజాగా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని కుమ్మరి కొట్టాల సమీపంలో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పట్టపగలే పేదలకు చెందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్న అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటోను అడ్డుకున్న గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బియ్యం లోడుతో ఉన్న ఆటోను స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మనకు ఫోన్ చేస్తుంటే మేము పోయి తెచ్చుకున్నాం. మజ్జారి గాయత్రి 20 నెంబర్ ఉమ్మరకొట్టాలి 10 టిక్కెట్ లేదు సార్. మేము కొనుక్కొచ్చుకొని మార్చుకొచ్చుకుంటాం సార్. మేము మార్చుకొచ్చుకుంటాం సార్. ఏడ మార్చుకుంటుంది మీరు? మేము అక్కడే మార్చుకుంటాం. ఎక్కడ? డీలర్ కన్నా మార్చుకుంటాం.